వితండవాదం చేస్తున్న కేటీఆర్ కవిత ఆరోపణలపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కోల్ బ్లాక్ టెండర్లు 4 బీఆర్ఎస్కు వచ్చాయని, టెండర్లు మీకు వస్తే కాంగ్రెస్ అవినీతి చేస్తుందా అని ఫైర్ అయ్యారు. అమరవీరుల త్యాగాల రాజ్యం తెలంగాణ అంటే త్యాగధనుల రాజ్యం, దోపిడీ రాజ్యంగా మార్చింది కేసీఆర్ కుటుంబం. పరమ పవిత్రుల్లాగా నువ్వు నీ బావ మాట్లాడుతుంటే మరి నీ చెల్లె చెప్పేదానికి సమాధానం ఎందుకు చెప్పలేవు? ఇంత లంబాచూడ స్పీచ్ ఇస్తావు కదా. నిన్న ఒక రోజు నీకు నోటీస్ రాగానే నిన్న ఒకటి రోజు, ఇప్పుడు ఒక రోజు, మళ్ళీ అయిపోయినాక ఒక రోజు. ఏం వేషాలు వేస్తున్నారా మీరేమన్నా? ఎట్లా నీ పార్టీ ఫండ్ 800 కోట్ల రూపాయలు అయింది? ఎవరు కంప్లైంట్ చేసిన కంప్లైంట్ కనీసం ఇంగితం ఉందా? దేని మీద మాట్లాడుతున్నావు? నీ వ్యక్తిత్వ హనం అని అంటున్నావు. వ్యక్తిత్వ హనము, మాకేదో రాజనీతి గురించి మాట్లాడుతున్నావు కదా. పార్టీ ఫండ్ కొరకు కూడా బెదిరించిన చీపెస్ట్ దాఖలాలు మీవి. ఒక్కడు చీఫ్ మినిస్టర్ అయితే ఇంతమంది దోచుకోవచ్చా నీ కుటుంబంలో? పోనీ ఫోన్ ట్యాపింగ్ లేదని అంటున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా లేదంటున్నారు కదా. కవిత ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రో, కవిత భర్తది ఎందుకు చేసిండ్రో చెప్పగలరా? వాళ్ళు నేరుగా చెప్తున్నారు కదా, సిట్ ముందు పోయి చెప్పిండ్రు కదా, గతంలో జరిగిన సిట్ ముందు పోయి చెప్తుండ్రు కదా. మాట్లాడితే బావనేమో బొగ్గు స్కామ్ అని అంటాడు. నీ బొందరా, నీ బొంద. బొగ్గు స్కామ్ అయితే టీఆర్ఎస్ వానికి ఎందుకు వస్తాయిరా బాబు? మేము తెచ్చుకోలేమా? ఎవరు వినోద్ రావు, ఎవరు ప్రతిమ కంపెనీ, ఎవరు ఉపేందర్ రెడ్డి, 4 బ్లాక్స్ ఎవరికి వచ్చినాయి? టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళకి వస్తాయా? ఇదేనా అవినీతి అని చెప్పి? తెలంగాణ అంటే అమరవీరుల త్యాగాల రాజ్యం, తెలంగాణ అంటే త్యాగధనుల రాజ్యం, దోపిడీ రాజ్యంగా మార్చింది కేసీఆర్ కుటుంబం. పరమ పవిత్రుల్లాగా నువ్వు నీ బావ మాట్లాడుతుంటే మరి నీ చెల్లె చెప్పేదానికి సమాధానం ఎందుకు చెప్పలేవు? ఇంత లంబాచూడ స్పీచ్ ఇస్తావు కదా. నిన్న ఒక రోజు నీకు నోటీస్ రాగానే నిన్న ఒకటి రోజు, ఇప్పుడు ఒక రోజు, మళ్ళీ అయిపోయినాక ఒక రోజు. ఏం వేషాలు వేస్తున్నారా మీరేమన్నా? ఎట్లా నీ పార్టీ ఫండ్